చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ ఫ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ చాలా బాగుంది మామ. ఒక లవ్ స్టోరీని ఇలా కూడా తీయచ్చా అనిపించింది. మేజర్ ప్లస్ ఆఫ్ ద మూవీ శ్రీ గౌరీప్రియ అండ్ కిరణ్ అబ్బవరమన్న ఇద్దరు 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేశారు ఈ మూవీకి. నాకైతే శ్రీ గౌరీప్రియ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ మూవీలో ఒక 4 to 5 సీన్స్ అయితే ఉంటుంది. అది యూత్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ ఎక్కడ కానీ సాంగ్స్ మూవీని డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే సీన్ బై సీన్ మనకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. కమింగ్ టు ద నెగటివ్స్, ఈ మూవీ లెంత్ ఏకంగా 2 hours 50 minutes ఉండడం వల్ల మనకి ల్యాగ్ అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ అంతే బాగా సెకండ్ హాఫ్ ఉందా అంటే లేదు, కొన్ని ఫ్లాస్ అయితే ఉంటుంది. సో దానివల్ల కొన్ని సీన్స్ మాత్రం మనకి బోర్ కొడుతూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం అయితే ఇట్స్ ఆసమ్, పర్ఫెక్ట్ ఎండింగ్. ఓవరాల్ గా చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పక్కన పెట్టేస్తే చెన్నై లవ్ స్టోరీ ఈస్ డామ్ వర్త్ టు వాచ్ ఇన్ థియేటర్స్.